హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నిన్న మన ఛానల్లో గోంగూరకాయలతో పచ్చడి చేస్తే బాగుంటుంది అని చెప్పాను కదా. అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. దానికి కొన్ని పల్లీలు వేయించుకొని, అలాగే దోసగింజలు ఎందుకంటే ఇది పాతకాలం పచ్చడి కదండి. ఆ పాతకాలం పచ్చడి అదే టేస్ట్ రావాలి అంటే అప్పటి స్టైల్లోనే చేస్తేనే బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి కొన్ని దోసగింజల్ని తీసుకున్నాను. మళ్ళీ మన గోంగూర కాయలు ఉన్నాయి కదా, నిన్న మీకు వీడియోలో చూపించినవి. అవి ముక్కులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని, అందులో కూడా 2-3 ఎల్లిపాయలు వేసి వేయించుకోవాలి. దానికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ ఫస్ట్ పల్లీలను మిక్సీకి వేసుకోవాలి. తర్వాతకి దోస గింజలను మిక్సీకి వేసుకోవాలి. తర్వాతకి పచ్చిమిరపకాయలని మిక్సీలో వేసుకోవాలి. తర్వాతకి మనం వేయించుకున్న గోంగూర కాయల్ని మిక్సీలో వేసి సరిపడా ఉప్పు వేసి వేయించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది పచ్చడి. ముందుగా రెడీ చేసుకున్నవన్నీ ఇలా మిక్సీలో వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలతో పోపు పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.